హనుమకొండలో టీజేఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 9 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులు పాల్గొన్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉద్యోగ భద్రత, సంక్షేమం, పెండింగ్ లో ఉన్న డిమాండ్లు తదితర అంశాలపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ముందుకు సాగాలని యూనియన్ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు వరంగల్ రీజియన్ నిర్మాణ మహాసభ జరుగుతూ ఉంది. ఈ యొక్క నిర్మాణ మహాసభకు 9 డిపోల నుంచి మరి చాలామంది అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున వచ్చి వందలాది మంది ఈ మహాసభను విజయవంతం చేయడానికి ఈ సమావేశంలో పాల్గొనడానికి రావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మహాసభ ద్వారా ఈరోజు కార్మిక వర్గానికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం. ఈ మహాసభలో కొన్ని తీర్మానాలు కూడా మేము చేయబోతున్నాం. ఈ మహాసభ ద్వారా కార్మికులకు సంబంధించినటువంటి అంశం, ప్రధాన డిమాండు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే దాని మీద మరి సమ్మెలో ఈ యొక్క అంశాన్ని పెట్టడం జరిగింది. ఈ అంశం కూడా ప్రభుత్వం మరి ముందుకొచ్చి దీన్ని పరిశీలిస్తాము, దీని హామీని మేమంతా పరిష్కరిస్తామని చెప్పేసి కూడా మాకు ఆ రోజు చర్చ సందర్భంగా మరి ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు 2 నెలలు గడుస్తూ ఉన్నది. ఈ 2 నెలలు గడిచినప్పటికీ ఈ యొక్క విలీనాలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా ముందుకు పోతలేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం ఈ విలీనం మీద ఒక ప్రకటన చేయవలసిందిగా, దీనికి ఒక టైం బాండ్ పెట్టవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.